ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాల కోసం నిర్మించే ఒక్క ఇంటి యూనిట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 1,20,000 వ్యయాన్ని ఇప్పుడు 2,39,000కు పెంచడం ద్వారా లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గనుంది. 5 ఏళ్లలో అర్హులైన వారందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని కూటమి ప్రభుత్వము హామీలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి నిధుల సమీకరణకు ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ఆర్థిక సహాయం అందుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60%, 72,000 కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%, 48,000 ఉంటుంది. ఈ రెండు కలిపి 1,20,000 నేరుగా అందుతాయి. వీటికి అదనంగా ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలకు గాను 27,000, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000 లభిస్తాయి. వీటన్నిటితో పాటు స్వయం సహాయక సంఘాలు రుణంపై 8,000 వడ్డీ రాయితీ కూడా ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. పెంచిన ఈ యూనిట్ ద్వారా తక్షణమే అమల్లోకి రానుందని, ప్రభుత్వం అందించే ఈ మొత్తము 2,39,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పేదలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వం ఆదేశించింది.